అందరికీ నమస్కారం. ఒక్కోసారి మనం మానవ సంబంధాలు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం. కానీ మాటలు మాట్లాడినంత ఈజీగా ఆ మానవ సంబంధాలని లేదా మన బంధు గణ సంబంధాలని నెరవేర్చే పరిస్థితుల్లో ఉండం. ఎప్పుడూ బిజీగా ఉన్నామని చెప్తూ ఉంటాం, తప్పించుకుంటూ ఉంటాం. చివరికి ఏదో ఒక రోజు కలుద్దాం అనుకుంటూ కలవకుండానే గాలిలో కలిసిపోతాం. ఇంత నిష్ఠూరంగా ఎందుకు చెప్తున్నానంటే, మాట్లాడాలి, మనుషులతో మాట్లాడాలి. అవతల వాళ్ళు చిరాకు పడినా మనం మాట్లాడాలి. ఎందుకంటే ఆ మాట్లాడటం వల్ల మనలో ఒక తెలియని చైతన్యం ఏర్పడుతుంది. ఆరోగ్యం పెంపొందే లక్షణాలు మొదలవుతూ ఉంటాయి. అయితే ఆ మాటలు ఎలా ఉండాలి? అవతల వాళ్ళని నొప్పించని విధంగా, తాను ఫీల్ అవ్వని విధంగా ఆ మాటలు ఎప్పుడైతే ఉన్నాయో, ఉభయ కుశలోపరిలాగా మనకి ఎప్పటికీ కూడా ఆనందంగా, ఆహ్లాదంగా మన లైఫ్ని లీడ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇదంతా ఎందుకంటే అప్పుడప్పుడు మా అన్నదమ్ములం కలుస్తూ ఉంటాం. కలిసినప్పుడు బేసిక్గా నా ప్రొఫెషన్ గురించి మా అన్నయ్య ప్రొఫెషన్ గురించి నేను ఏదో చెప్పుకుంటూ ఉంటాం. అంగో టీచర్లు జీతాలు తీసుకుంటున్నారు కానీ చదువులు సరిగ్గా చెప్పట్లేదని నేనంటే, మా అన్నయ్య యాజ్ ఒక మంచి టీచర్గా, ఉపాధ్యాయుడిగా ఆయన అది ఒప్పుకోడు. అలాగే ఆయన ఈ లోపుని ఉద్యోగస్తులందరూ కూడా పని దొంగలు, మీ ఆఫీసుల్లో అక్కడ పైగా జీతంతో పాటు నాతానికి కూడా ఆశపడుతూ ఉంటారు అని ఇలాంటి టాపిక్ల మీద చెప్పేటప్పుడు, ఏదైనా చెప్పు కానీ నా గురించి చెప్పు, నేను అలాంటి వాడిని కాదు అని మనం చెప్తూ ఉంటాం. ఇట్లాగ రకరకాల విషయాల మీద జరుగుతూ మధ్యలో టీయో కాఫీ తాగుతూ స్నాక్స్ తింటూ చివరికి అవన్నీ మర్చిపోయి ఓకే మళ్ళీ కలుద్దామే రేపు అని వెళ్ళిపోతూ ఉంటాం. అలాగ కలిసిన సందర్భాల్లో గొప్ప గొప్ప వ్యక్తుల దగ్గర నుంచి కొంచెం నీచమైన ప్రవృత్తి ఉన్న వ్యక్తుల వరకు కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మాట్లాడకూడదు, అవతల వాళ్ళ గురించి చెడుగా మాట్లాడకూడదు అనుకుంటూనే వ్యంగ్యంగాను, విమర్శనాత్మకంగాను, లేకపోతే స్పష్టంగా డైరెక్ట్గా చెడుగాను మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాం. పైగా మనకు మనమే సంభాళించుకుంటాం. మనుషులు అండి, మనం ఏమైనా దేవుళ్ళవా? మనుషులు మాట్లాడుకోకపోతే ఇంకెవరు మాట్లాడుకుంటారు అని మనకు మనమే సమర్థించేసుకుంటూ ఉంటాం. అటువంటి ప్రక్రియలో ఒక చిన్న ఏదో టాపిక్ మొదలై అలాగా మన అందరికీ కూడా ఒక రకమైనటువంటి చైతన్యాన్ని కలిగిస్తూ నిత్యం తమ వీడియోల ద్వారా, రీల్స్ ద్వారా, షార్ట్స్ ద్వారా పెద్దవాళ్ళకే కాదు పిల్లలకు కూడా, యువతరానికి కూడా అంతో ఎంతో జ్ఞానాన్ని వాళ్ళ మెదడుల్లోకి ఎక్కించే ప్రయత్నం, అలాగే మనస్సుల్లోకి మంచి విషయాలు వాళ్ళు నెరవేర్చాలి లేదా చెయ్యాలి అనేటువంటి ఒక దృక్పథాన్ని కలిగించేటువంటి అలవాటు చేసేటువంటి వ్యక్తి బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు. అటువంటి వ్యక్తి చాలా విషయాలు చెప్తూ ఉంటారు. మనకు వచ్చే సందేహాలు ఏంటంటే, ఆయన చెప్పే విషయాల గురించి కన్నా ఈ చెప్పే విషయాలన్నీ ఆయన ఆచరిస్తాడంటారా అనే సందేహాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనుషుల్లో మహోన్నతులు ఉంటారు, ఉన్నతులు ఉంటారు, మధ్యములు ఉంటారు, అధములు ఉంటారు. మనలో చాలామంది అధముల స్థాయిలో ఉంటాం. కాబట్టి మధ్యమ స్థాయికి చేరి, తర్వాత ఉత్తమ స్థాయికి చేరి, ఉత్తమోత్తమ స్థాయికి చేరటానికి మన జీవితం సరిపోకపోతే నెక్స్ట్ జన్మలో వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకని ఇలాంటి చిలిపి పనికిమాలిన పనికిరాని సందేహాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. కానీ ఆ సందేహాలని ఒక్కోసారి బయట పెట్టేసుకుంటూ ఉంటాం. గరికపాటి నరసింహారావు గారు చాలా ఖచ్చితంగా
నిర్భయంగా, నిష్పక్షపాతంగా, పార్టీలకు అతీతంగా, మనుషులకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా ఆయన యొక్క భాషణం ఉంటూ ఉంటుంది. ఒక రకంగా శ్రీశ్రీ విప్లవ కవిత్వం రాస్తే ఎంత కరుగ్గా రోమాలు నెక్కపడిచేలాగా ఉంటుందో గరికపాటి వారు చెప్పేటప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఒకంత చమత్కారం లేదా హాస్యం జోడించబడుతుంది. అంత మాత్రం చేత ఒక్క చమత్కారానికి హాస్యానికే పరిమితం అయ్యే వ్యక్తి కాదు. ఆయనలో ఒక అవధాని ఉన్నారు, పండితుడు ఉన్నాడు, కవి ఉన్నాడు, రచయిత ఉన్నారు. తెలుగు భాష పట్ల విపరీతమైనటువంటి, సంస్కృత భాష పట్ల, ఉభయ భాషల పట్ల విపరీతమైనటువంటి అథెంటికేషన్, సమర్థత ఉన్న లక్షణం ఉంది. అంతకు మించి వేల మందిని లేదా లక్షల మందిని ఆకట్టుకోగలిగేటువంటి సమ్మోహన శక్తి ఆయన వాక్కులో ఉంది. సరస్వతి ఆయన్ని అలా పలికిస్తూ ఉంటుంది. అటువంటి వ్యక్తి ఏమండి, మీరు నమ్ముతారో నమ్మరో కానీ పండితుడు అన్న తర్వాత ఎవరో ఒకరు శాలువలు, పంచులు, అలాగే చొక్కాలు ఏవో తెస్తూ ఉంటారు. అలా ఎవరైనా కనుక అభిమాని లేదా ఏదైనా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు నాకు బట్టలు పెడితే వెంటనే నాకున్న బట్టల్లోంచి ఒక బట్ట తీసి లేని వాళ్ళకి ఎవరికి ఇచ్చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఏమండి, ఆయన ఏదో చెప్తున్నాడు కానీ నిజంగా ఇచ్చేస్తాడంటారా? ఈ చచ్చు సందేహాలన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. అంతేకాదు, అమ్మా మహిళలందరూ కూడా మీరు కూడా ఇలాగే కొత్తగా చీర వస్తే ఆ పాత చీర ఏదైనా ఉంటే కనుక ఎవరికైనా ఇచ్చేస్తే పుణ్యం పురుషార్థం వస్తుంది అని కూడా అప్పుడప్పుడు అంటే వెంటనే ఆడవాళ్ళకి సందేహం వస్తుంది. చాలా చాలండి చెప్పొచ్చారు, ఏదో మగవాళ్ళు అంటే మీకు పంచులు కాబట్టి ఇచ్చేస్తారు. మేము 25 ఏళ్ల క్రితం పెళ్లి సందర్భంలో ఉన్న పట్టు చీరను కూడా ఇప్పటికీ కలరౌండ్లో అవి ఇవి సెంట్లు పూసి భద్రంగా దాచుకుంటున్నాం. అయితే డ్రై క్లీనిక్ వేసి లోపల బీరువాలోనే అలా ఏళ్ల తరబడి భద్రపరుస్తున్నాం. అంతేగాని ఏదో కొత్తది వచ్చింది కదా అనేసి పాతది ఇచ్చేసే రకాలం కాదు మేము. ఆ మాటకు వస్తే ఆయన ఏదో ఇస్తున్నారట. ఏమండి, ఆయన భార్య గారు ఇస్తారా? ఆవిడ కూడా ఆడదే కదండి, ఎందుకు ఇస్తారు, ఏదో చెప్తారు కానీ అనేటువంటి సందేహాలు మన వాళ్ళకి వస్తూ ఉంటాయి. చెప్పాను కదా, చచ్చుపుచ్చు సందేహాలన్నీ వస్తూ ఉంటాయి. కానీ ఆ సందేహాలకు కూడా ఒక్కోసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. నిజమే, ఆయన ప్రతిరోజు కూడా పొద్దున్నే లేచినప్పుడు ఒక లిస్ట్ రాసుకుంటారట. నేను ఏం చెయ్యాలి ఈరోజు అని ఒక దినచర్య. అది కూడా హాస్యంగానే ఉంటుంది. అలాగే బజార్కి వెళ్ళేటప్పుడు నేనేమి సరుకులు కొనాలి అంటే రకరకాల షాపుల దగ్గర రకరకాల వస్తువులు ఇంటికి తేవాల్సి వస్తూ ఉంటుంది. సర్వసాధారణంగా ఆయనే వెళ్తూ ఉంటారని. కానీ ఇప్పుడు పరిస్థితులు భిన్నం. ఆయన కనుక నడుచుకుంటూ కనుక అలా నవ్వుకుంటూ వెళ్తే జనం చుట్టుముట్టి ఆయన కాళ్ళకి దండం పెట్టేటువంటి ప్రక్రియలో ఆయనకు చాలా అసహనాన్ని కలిగజేసేటువంటి ప్రయత్నాలు జరిగిపోతూ ఉంటాయి. అందుకని ఆయన ఇప్పుడు ఆ చెప్పినటువంటి విషయాలు ఒక 25 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం అంత పాపులారిటీ ఉండేది కాదు. కాబట్టి అప్పుడు రోడ్డు మీద నడిస్తే జనం పట్టించుకోకపోవచ్చేమో. కానీ ఇప్పుడు మహాసాహస్రావధాని గరికపాటి నరసింహారావు గారు లాంటి వ్యక్తి రోడ్డు మీద వెళుతుంటే అక్కడ అభిమానులు చుట్టూ చేరకుండా ఉంటారా? ఆయన సెల్ఫీలు అడగకుండా ఉంటారా? ఆయనతో ఒక్క ఫోటో దిగాలని అనుకోరా? ఆయనతో ఒక్క మాటైనా ముచ్చటించాలని అనుకోరా? ఆయనకి 2 చేతులు జోడించి నమస్కారం పెట్టాలనేటువంటి ఆ సంస్కారాన్ని జ్ఞాపకం తెచ్చుకోరా? ఇన్ని ఉన్నప్పుడు మరి ఆయనకి అది ఆ వెసులుబాటు లేదు. అది పక్కకు వదిలేద్దాం. అందుకే ఆయన 4 గోడల మధ్య ఉన్నటువంటి గదుల్లో కూర్చొని ప్రపంచానికి జ్ఞానజ్యోతుల్ని పంచుతున్నారు ప్రస్తుతం. అనేక రకాల టీవీ ఛానళ్ళ ద్వారా, మాధ్యమాల ద్వారా, యూట్యూబ్ ద్వారా వారి యొక్క
ప్రవచనాలు కోట్ల మందికి చేరుతున్నాయి. ఈ దేశంలోనే కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ ప్రాంతంలోనే కాదు, పుట్టింది తెలుగుదేశంలో అయినా పరాయి దేశంలో ఉద్యోగాలు చేస్తూ అక్కడే స్థిరపడినటువంటి మన తెలుగు వాళ్ళు కూడా ఆయన మాట్లాడేటువంటి ఆ మంచి విషయాల్ని ఆకలింపు చేసుకుని వాళ్ళు వాటిని ఆచరించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఆయన చెప్పింది ఏంటంటే ఒక 3 విషయాలు చెప్పారండి. ఆ 3 మాటలు చిన్నవే, పెద్ద చేటబారతాలంతేం కాదు. ఏంటది? ఇవి చేస్తే చాలండి మానవ జీవితం సార్థకం అవుతుంది అన్నారు. చూద్దాం అవి చేయగలమో లేదో. ఎక్కడ వస్తువు అక్కడ ఉంచడం నేర్చుకోవాలి. ఇదేమంత పెద్ద కష్టమైన పనే. ప్రయత్నం చేస్తే ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి మనం అదే వీడియోని ఒక 100 సార్లు చూస్తే ఖచ్చితంగా మనం ఎక్కడి వస్తువు అక్కడ ఉంచేటువంటి అలవాటుని నేర్చుకుంటాం. ఇందులో పెద్ద కష్టమే ఉందండి. గరిపాటి నరసింహారావు గారు చెప్పాలంటే రోజులు సూర్యబాబు లాంటి వ్యక్తులు చెప్తే కాదా అని. మహాత్ముడు చెప్తే లక్షల మంది, కోట్ల మంది సహాయ నిరాకరణ ఉద్యమం లేదా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. అలాగే ఒక గొప్ప స్రష్ట, విద్వత్తు, పాండితీ ప్రకర్ష, అలాగే ఏ విషయాన్నైనా కుండబద్దలు కుట్టేటట్టు సమాజానికి చెప్పగలిగేటువంటి ధైర్యం నిండారా ఉన్నటువంటి వ్యక్తి గరిపాటి నరసింహారావు గారు లాంటి పండితవర్యులు. అటువంటి వ్యక్తి చెప్పినప్పుడు అంతో ఎంతో వినాలని అనిపిస్తుంది. ఆ విషయంలో ఎక్కడ వస్తువు అక్కడ ఉంచడం నేర్చుకోవాలి. చాలా చిన్న విషయాన్నే చెప్పారు ఆయన, కానీ అది కనుక ఆచరించగలిగితే కొంచెం మనం అధమ స్థితి నుంచి మధ్యమ స్థితిలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. సరే, ఇక రెండోది, ఎప్పటి పని అప్పుడే చేసేయాలి. ఏమిటో ఆయన చేస్తారో లేదో తెలియదు, కానీ మనకి మాత్రం ఒక స్టేట్మెంట్ ఇచ్చేసారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఉన్నంతలో ఆయన ఎప్పటి పని అప్పుడే చేయటం అనేదాన్ని అలవాటు చేసుకున్నారు. అలాగే ఎక్కడి వస్తువు అక్కడే పెట్టడం అనేదాన్ని చాలా బాగా అలవాటు చేసుకున్నారు. ఓహో, అందుకనే చెప్పారనమాట. సరే, పెద్ద ఆయన చెప్పారు, వింటే పోలే, వింటే పోతుంది కానీ ఆచరిస్తే పోలే అనుకుని దానికి కూడా ఆచరించేటువంటి ప్రయత్నం చేస్తాం మనం, చెయ్యాలి. ఇక మూడవదండి, ఎక్కడి మాటలు అక్కడే వదిలేయాలి. మిత్రులారా, పై రెండింటినీ ఎక్కడ వస్తువు అక్కడ ఉంచడం నేర్చుకోవాలనేది సరే, మొట్టమొదటిగా మనం తాగినటువంటి కాఫీ గ్లాస్ కానీ, తిన్న టిఫిన్ ప్లేట్ కానీ, లేకపోతే మంచినీళ్ళ గ్లాసు కానీ, ఇవన్నీ మనకి వెనక చేసేటువంటి మన సహధర్మచారుల్లో లేకపోతే కుర్రాళ్ళు, పనివాళ్ళు ఉంటారు కాబట్టి అవి తీసేస్తారు. సరే, వాళ్ళందరినీ పక్కకి నెట్టి ఆయన ఏదో పెద్ద ఆయన చెప్పారు కాబట్టి మనం చేసుకోవచ్చు అని మనం కనుక ఆశిస్తే అది నెరవేరుతుంది, చేయగలం, సాధ్యం. ఇక రెండవది, ఎప్పటి పని అప్పుడే చేసేయాలి. సరే, నిన్నటిదాకా ఏదో మనం చేద్దాంలే అని అనుకుని అలా వాయిదాలు వేసుకుంటూ వచ్చాం. కానీ మరి పెద్ద వ్యక్తి, పండితులు, ఆయన వాక్శుద్ధితో చెప్పినటువంటి ఈ విషయాన్ని, ఈ చిన్న విషయాన్ని మనం కనుక ఆచరిస్తే పోలా, ఆచరించగలిగితే మనకు మంచే కదా జరిగేది అని అనుకుని ఎప్పటి పని అప్పుడు చేయటం నేర్చుకుంటాం. సరే, ఈ సంవత్సరం కాకపోతే ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎంతేళ్ళు పట్టినా బతికి ఉన్నంతలో మనం ఆ ఎప్పటి పని అప్పుడు చేసేటువంటి అలవాటుని మనం కనుక చేసుకోగలిగితే అది గొప్ప విషయం. ఇక మూడవది, ఎక్కడ మాటలు అక్కడే వదిలేయాలి. ఇది ఒక్కటే కష్టం సార్. మీరు ఎన్నైనా చెప్పండి, అయ్యా ఎక్కడ మాటలు అక్కడే ఎలా వదిలేస్తాం? ఎక్కడైనా మాట్లాడే మాటలు ఇంకొకరి దగ్గర వదిలేయగలం, కానీ అసలు మాట్లాడకుండా ఉండగలమా? వదిలేయటం సాధ్యమా? ఇందాక అనుకున్నట్టుగా మనం
మనం మనుషులం అండి. ఉప్పు కారాలు తింటున్న వాళ్ళం. అరిషడ్ వర్గాల్ని జయించటం కోసం తపన పడుతున్న వాళ్ళం తప్ప జయించిన వాళ్ళం కాదు. మరి అటువంటిప్పుడు ఏమండే ఎక్కడ మాటలు అక్కడే వదిలేయమంటే ఆయన ఏదో చెప్పినంత ఈజీ కాదండి ఇది. చాలా కష్టం, చాలా కష్టం అండి. ఎందుకంటే ఎన్ని మాటలు మాట్లాడుకున్నా ఎవడో అవతలవాడు వస్తే మన అన్నదమ్ముల మీద మాట అంటే మనం కనుక పడి ఎదురు తిరుగుతామేమో కానీ ఇదే కుటుంబంలో మనం అన్నయ్య మీద మాట్లాడతాం, అన్నయ్య తమ్ముడి మీద మాట్లాడచ్చు, తమ్ముడు అన్నయ్య కలిపి అక్కల మీద మాట్లాడచ్చు, అక్క కలిసి చెల్లెళ్ళ మీద మాట్లాడచ్చు, వాళ్ళందరూ కలిసి మగవాళ్ళ మీద మాట్లాడచ్చు, ఏదేదో అనుకోవచ్చు. లేకపోతే వీళ్ళందరూ ఏదో చేయలేదని ఎప్పుడో 25 ఏళ్ల క్రితం పెళ్ళికి సంబంధించిన ఉంగరం పెట్టలేదనో, లేకపోతే ఆ చొక్కా జేబుకి ఏదో చిల్లుపడిందనో అనేటువంటి అల్లుళ్ళు ఉండొచ్చు. లేకపోతే అప్పటి నుంచి ఇప్పటిదాకా కొడుకులకే కానీ కూతుళ్ళైన మాకేం పెట్టలేదని కూతుళ్ళు అనుకోవచ్చు. ఎన్ని మాటలు మనకి కడుపు నింపేవిగా ఉంటే వదిలేయాలా? అసలు వదిలేయటం సాధ్యం అంటారా? కావాలంటే ఆయన చెప్పేటువంటి ప్రవచనాలనైనా మనం పక్కకి పెట్టుకోవచ్చు. కానీ బాబోయ్, ఇంత విలువైన అసలు మన జీవితానికి అది ఒక ఆహ్లాదాన్ని లేదా మనోతృప్తిని, అలాగే కడుపు ఎప్పుడైనా సరే ఉబ్బిపోతే అది తేలిక పట్టడానికి ఈ చెప్పుడు మాటలు ఉండద్దండి. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడ మాటలు అక్కడే ఎలా వదిలేయగలమండి అని మనం అందరం కూడా ఆలోచిస్తాం. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఆయన చెప్పిన చిన్న 3 విషయాల్లో రెండింటిని సరే కొన్నాళ్ళకైనా చేయగలం. కానీ ఈ 3వ విషయం చూశారు, అది కనుక చేయడం తటస్థిస్తే గరికపాటి నరసింహారావు గారు కన్నా 10 ఇంతలు ఎక్కువైపోతాం. అప్పుడు ఇంక మాటలు ఉండవు, మాట్లాడుకోవడాలు ఉండవు, యోగులు అయిపోతాం, సాధకులం అయిపోతాం. భగవంతుడిని